హలో పీపుల్, వెల్కమ్ టు లైక్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు చూస్తున్నారు రొయ్యల టమాటా కర్రీ. ముందుగా ఎండు రొయ్యల్ని ఏమీ వేయకుండా రోస్ట్ చేస్తే దానికి ఉన్న తల ఉన్న ముళ్ళులన్నీ ఊడిపోతాయండి. మనం తీయాల్సిన పని ఉండదు. సో ఇలా లైట్గా రోస్ట్ చేస్తూనే ఉండాలి. సో ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. రోస్ట్ చేసుకున్నాక ఈ సాల్ట్ వాటర్లో వేసుకొని మంచిగా ఇట్లా చూస్తున్నారా, ఇలా అంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. సో నేను ఒక కప్పు తీసుకున్నాను, హాఫ్ కప్ వచ్చిందండి మాకు రొయ్యలు. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఏం లేదు, జీలకర్ర, ఆవాలు, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు. అందులోనే కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో వేసినవి కూడా మంచిగా డస్ట్ పార్టికల్స్ పోయేలాగా కలుపుకొని ఈ పసుపు దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఆ డస్ట్ పార్టికల్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు 1 కప్ టమాటా వేసుకొని ఏమనకుండా మూత పెట్టేసుకోవాలి. అప్పుడే హై ఫ్లేమ్ పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకొని ఉప్పు కారం వేసుకుందాము. చూసారుగా ఎలాగ ఉడికిపోయాయో. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాము ఒక 2 నిమిషాల పాటు. చూసారుగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కర్రీ అయినట్టు మూత పెట్టుకొని ఉండాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. టమాటా రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మా అమ్మమ్మ గారు నేర్పిన కర్రీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.